హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లర్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 10. ఇప్పటి వరకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో మన ఛానల్ నుంచి 9 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాము. 9 ఎపిసోడ్స్లో ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దాన్ని బాగా రిపీట్ చేయండి, బాగా తరోగా చదవండి, వాటిని మర్చిపోవద్దు. ఇన్ కేస్ ఒకవేళ మర్చిపోతే 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్స్ ఎవరైనా మిస్ అయినట్టయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్ 10. ద ఫస్ట్ వన్ ఈజ్ బారోమీటర్, అంటే అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. దీని అర్థం ఏంటంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని బారోమీటర్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ బ్యారెక్స్, అంటే ప్లేస్ గివెన్ టు సోల్జర్స్ టు లివ్ ఇన్. దాని అర్థం ఏంటంటే సోల్జర్స్ నివసించడానికి వాళ్ళకి ఇచ్చే ప్లేస్ని బ్యారెక్స్ అంటారు. ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే వాళ్ళు నివసించడానికి టెంట్లు వేసుకొని వాళ్ళకు ఎక్విప్మెంట్ లోపల పెట్టుకొని అందులో ఉంటున్నారు. అలా ఉండే ప్లేస్ని బ్యారెక్స్ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ బ్యారెల్, అంటే ఏ వుడెన్ డ్రమ్ ఇన్ విచ్ బీర్ ఆర్ ఆయిల్ ఈజ్ స్టోర్డ్. అంటే వుడెన్ డ్రమ్లో బీర్ కానీ ఆయిల్ కానీ స్టోర్ చేసేదాన్ని బ్యారెల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క పిక్చర్లో చూసినట్టయితే ఇది ఒక వుడెన్ డ్రమ్, ఇందులోనే వైన్ని ఇందులో స్టోర్ చేశారు. అలా స్టోర్ చేసేదాన్ని బ్యారెల్ అంటారు, ఓన్లీ ఫర్ వైన్ అండ్ ఆయిల్. ద ఫోర్త్ వన్ ఈజ్ బైబ్లోఫిల్, అంటే వన్ హూ ఈజ్ గ్రేట్ లవర్ ఆఫ్ బుక్స్. ఎవరైతే పుస్తకాలని ఎక్కువగా ప్రేమిస్తారో వారిని బిబ్లోఫిల్ అంటారు. అంటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తూ చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ ఉన్న వారిని బిబ్లోఫిల్ అంటారు. తెలుగులో దీన్ని పుస్తక ప్రేమికుడు అని కూడా అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ బయోగ్రఫీ, అంటే ద స్టోరీ ఆఫ్ ఎ పర్సన్స్ లైఫ్ రిటన్ బై సంబడి ఎల్స్. దాని అర్థం ఏంటంటే ఒకరి జీవిత చరిత్ర అనేది వేరొకరి చేత రాస్తే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే విలియం షేక్స్పియర్ మీద సిడ్నీ లీ అనే అతను ఒక బుక్ రాశాడు. అదేంటంటే కంప్లీట్ బయోగ్రఫీ ఆఫ్ విలియం షేక్స్పియర్. అది ఈ విధంగా ఒక అతను గురించి వేరొక అతను బుక్ రాసినట్టయితే దాన్ని బయోగ్రఫీ అంటారు. ఈరోజు మనం నేర్చుకున్న సమ్మరీ చూసినట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ బ్యారోమీటర్, అంటే ప్రెజర్ని మెజర్ చేసే డివైస్ బ్యారోమీటర్. సెకండ్ వన్ ఈజ్ బ్యారెక్స్, అంటే దాని అర్థం ఏంటంటే సోల్జర్స్ నివసించడానికి వాళ్ళకి కేటాయించే ప్లేస్ని బ్యారెక్స్ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ బ్యారెల్, అంటే ఒక వుడెన్ డ్రమ్ షేప్లో ఉంటుంది, అందులో ఆయిల్ కానీ ఇంకా బీర్ కానీ స్టోర్ చేసే కంటైనర్ లాంటిది బ్యారెల్. ద ఫోర్త్ వన్ ఈజ్ బిబ్లోఫిల్, దాని అర్థం ఏంటంటే ఎవరైతే బుక్స్ని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళని బిబ్లోఫిల్ అంటారు. ఫిఫ్త్ వన్ ఈజ్ బయోగ్రఫీ, దాని అర్థం ఏంటంటే ఒకళ్ళ జీవిత చరిత్ర అనేది వేరొకరి చేత రాయబడితే దాన్ని బయోగ్రఫీ అంటారు. సో మనం నేర్చుకున్న 5 వర్డ్స్ ఇవి. మీరు ఎవరు లైట్ తీసుకోకుండా డైలీ ప్రాక్టీస్ చేయండి. రోజుకి 5 వర్డ్సే కదా, ఈజీగా ఉంటుంది అని అనుకోవద్దు. రోజుకి 5 వర్డ్స్ అవ్వచ్చు, కానీ డైలీ క్లాస్ ఎపిసోడ్స్ పెరిగే కొద్దీ నెంబర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ప్రతిరోజు వీటిని రిమెంబర్ చేయండి, గుర్తుంచుకోండి, ఒక దగ్గర రాసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి. అప్పుడైతేనే మీరు వీటి మీద ఫోకస్ చేసి మర్చిపోకుండా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.